హాయ్ హలో వెల్కమ్ టు T10 ట్రెండ్స్. తెలంగాణలో 16 లోక్సభ స్థానాలను గెలిపిస్తే ఢిల్లీలో తనకు సపోర్ట్ ఇచ్చే పార్టీలతో ఆ 16ను 160 చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మరోసారి విరుచుకుపడ్డారు. 16ను 160 చేయడానికి కేసీఆర్ ఏమైనా మాయల పక్కిరా మంత్రగాడా అని కౌంటర్ వేశాడు. 160 చేయడం దేవుడెరుగ కానీ ఆ ఉన్న 16 సీట్లను ఢిల్లీలో బీజేపీకి అమ్ముకోకుంటే చాలని ఎగ్దేవా చేశాడు. పాదయాత్రలు బస్ యాత్రలు చూసి బోర్ కొట్టిందో ఏమో ఏకంగా పడవయాత్రనే చేశారు మన ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కొత్త మార్గాల్లో ప్రజల్లోకి వెళ్తున్న ప్రియాంక ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో కూడా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో మోటార్ బోట్ పై ప్రయాణం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు నమామి గంగే అంటూ మోడీ, మరోవైపు గంగా యాత్రలో గాంధీ పవిత్ర గంగా నదిని ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడుతున్న తరుణంలో మరి ఈ పవిత్ర గంగా నది ఎవరి చెంతకు చేరుతుందో చూడాలంటే ఎన్నికల రిజల్ట్స్ వరకు ఆగాల్సిందే. దేశంలో అరటిపళ్ళు అమ్మే వాళ్లకు, అద్దాలు తుడిచే వాళ్లకే కాదు అంబానీలకు కూడా అప్పులుంటాయట. సుప్రీంకోర్టు సాక్షిగా ఈ విషయం వెల్లడైంది. రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీ స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్ కు బకాయి పడ్డ 458 కోట్లు చెల్లించాడు. ఎన్నో రోజుల నుంచి చెల్లించకుండా ఉన్న అనిల్ అంబానీకి మార్చి 19 లోపు చెల్లించకుంటే 3 నెలలు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తన వద్ద తగిన మొత్తం లేకపోవడంతో తన అన్న ముఖేష్ అంబానీ దగ్గర అప్పు తీసుకొని మరీ చెల్లించాడు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఒకడైన అనిల్ అంబానీకి అప్పుండడం ఏంటి, ఆ అప్పు చెల్లించలేక మరో కుబేరుడైన అన్నను అడుగుడేంటి అని అర్థం కాక జనాలు సతమతమవుతున్నారు. 2025 తర్వాత పాకిస్తాన్ భారత్లో విలీనం కానుందట. ఇదేదో మీడియా సెన్సెస్ నివేదికనో కాదు, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ చెప్పిన జ్యోతిష్యం. 1947 వరకు పాక్ లేదని, 1045 వరకు పాక్ ఉన్నటువంటి ప్రాంతాన్ని హిందుస్థాన్ అనే పిలిచేవారని, 2025 తర్వాత మళ్లీ ఆ ప్రాంతం హిందుస్థాన్ గా మారుతుందన్నారు. ఇంద్రేష్ కుమార్ ఆర్ఎస్ఎస్ వదిలి జ్యోతిష్యం షాప్ పెట్టుకుంటే బాగా నడుస్తుందని నెట్లో యువత చురకలంటిస్తున్నారు. మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రెసిడెంట్ కుర్చీ మాత్రం వదిలేది లేదంటున్నాడు శివాజీ రాజా. అఫీషియల్ గా మార్చి 31 వరకు తానే ప్రెసిడెంట్ అని, అయినా గెలిచిన నరేష్ ప్యానెల్ మార్చి 22నే ప్రమాణ స్వీకారం పెట్టుకుందని, 31 లోపు ఎవరైనా తన కుర్చీని టచ్ చేస్తే కోర్టుకెళ్తానని హెచ్చరించాడు. చింత చచ్చినా కానీ పులుపు చావలేదంటే ఇదేనేమో మరి. ఎన్నికల ప్రచార సభలకు తమ నాయకుల మీద అభిమానంతోనో లేక బిర్యానీ, బీర్ బాటిల కోసమో రెచ్చిపోయి మరీ అటెండ్ అయ్యే ప్రజానికానికి హై అలర్ట్. ప్రమాదకర స్వైన్ ఫ్లూ వైరస్ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. మామూలుగా చలికాలంలో బలపడే ఈ వైరస్ తన రూపాన్ని మార్చుకుని బగ్గుమంటున్న ఎండల్లోనూ విజృంభిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకే ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే కిక్కిరిసిన బహిరంగ సభల్లో మాస్కులు వాడడం మంచిదంటున్నారు ప్రజాశ్రేయోభిలాషులు. దేవునిపై కొత్త డెఫినేషన్ ఇచ్చింది ప్రముఖ బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. తనను తన తల్లిదండ్రులు కూతురని, తన పిల్లలు అమ్మ అని, స్నేహితులు ఫరా అని అంటారని, పిలుపులు ఎన్నున్నా తాను ఒక్కదాన్నే. అలాగే కొందరు దేవుణ్ణి అల్లా అని, ఇంకొందరు రామ్ అని, మరికొందరు జీసస్ అని. ఇలా పిలుపులు ఎన్నున్నా దేవుడు మాత్రం ఒక్కడే, అతడే విశ్వమే అని మరెవరో కాదంటూ తనదైన స్టైల్లో దేవుణ్ణి నిర్వచించింది నటి ఫరా ఖాన్. సోషల్ మీడియాలో వార్తలను వక్రీకరించి బీజేపీకి అనుకూలంగా మలిచి తప్పుడు పోస్టులను వదులుతున్న ఓ ఫేక్ న్యూస్ ప్రచారకుని ఉదంతం బయటపడింది. విక్రమ్ వర్మ అనే ఈ ఫేక్ న్యూస్ ప్రచారకుడు ఫేస్బుక్ లో నమో అనే పేజీకి కో-అడ్మిన్, ఎడిటర్ గా కూడా ఉన్నాడు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగిన ప్రాంతంలో 200 మృతదేహాలున్నట్లు ఓ వీడియో స్నాప్చాట్ ను కేరళ యూనివర్సిటీ స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఏబీవీపీ భారీ మెజార్టీతో గెలిచిందని ఫేక్ పోస్టులను ఫేస్బుక్ లో నమో పేజీలో పోస్ట్ చేశాడు. తనకు సమాచారాన్ని బీజేపీ ఐటీ సెల్ సమకూర్చి పెడుతుందని చెప్పాడు. బీజేపీకి పుల్వామా దాడి ప్రచారపు సీజన్ ముగిసిందని, ఇక రాజకీయ ప్రచారానికి ఏమీ దొరక్క ఇలా ఫేక్ న్యూస్లపై పడిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇండియన్ వెల్స్ మాస్టర్ టోర్నీ ఉమెన్స్ ఫైనల్లో 18 ఏళ్ల బ్రియాంకా ఆండ్రెస్కు ప్రపంచ మాజీ నెంబర్ 1, 3 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ను చిత్తు చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో టైటిల్ నెగ్గిన ఈ కెనడా టీజర్ కు ఇదే మొదటి WTA టైటిల్. సినిమా ఇండస్ట్రీలో నిజమైన స్నేహం, స్నేహితులు ఉండరని, అందరూ అవసరాల కోసమే పనిచేస్తారని కుండబద్దలు కొట్టారు నటి సన్నీ లియోన్. ఏ రిలేషన్షిప్ అయినా ఎమోషనల్ కనెక్షన్ ఉండాలని, కానీ ఇండస్ట్రీలో ఎకనామికల్ కనెక్షన్ మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఏం చేసినా ధైర్యం చేసి ఇండస్ట్రీ గురించి వాస్తవం చెప్పిందంటున్నారు సినీ విమర్శకులు. ఇది ఇవాళ T10 ట్రెండ్స్. కీప్ వాచింగ్ T10.